నమస్తే, నేను మీ మధు. నా అన్వేషించినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగానే మారాయి. అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. మరి పోలీసులు కూడా రంగంలోకి దిగేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాయడం జరిగింది. అయితే ఇక రాబోయే యాక్షన్స్ ఎలా ఉంటాయి? అయితే ఆయన ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారా? మరి ఇన్స్టాగ్రామ్ ఐడి పోలీసుల హ్యాండ్ ఓవర్ లో అవుతుందా? అలాంటి విషయాల గురించి రోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా అన్వేషణ గురించి తెలిసిన విషయమే. అయితే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం కూడా ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరి ఆయన ఐడి వీరి హ్యాండ్ ఓవర్ లోకి వస్తుందంటారా? ఖచ్చితంగా అండి. ఈ నా అన్వేష్ అనేటి ఎవరైతే ఉన్నాడో పరిపక్వత్వ లేనిటువంటి ఒక ఓప్లెస్ ఫిల్ అని కూడా మనం అనొచ్చు, తప్పేం లేదు ఆయనని. ఎందుకంటే తగుదనమ్మంటూ తనకు అవసరం లేని విషయాలు జోక్యం చేసుకొని కోట్లాది మంది విశ్వాసాల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, తగుదనమ్మ అంటూ ఆయన ఏదో నీతి బోధలు చేస్తున్నట్టుగా ప్రయత్నం చేయడం, ఇది మళ్ళీ కవ్విస్తున్నట్టు ప్రవర్తించడం, ఇవన్నీ చూసిన తర్వాత అతనికి తగిన శిక్ష పడాలని చాలామంది కోరుకున్నారు. అందుకే యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కలిపి బహుశా ఆయనకు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారానికి 7-8 కేసులు అయితే నమోదైనట్టుగా, ఫిర్యాదులు నమోదైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో పంజగుట్లో కరాటే కళ్యాణ్ గారు పెట్టే కేసు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్వేష్ అసలు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనే వ్యవహార శైలి ఒకటైతే, ఆ కేసు తీరు అనేది మనం ఇంకొక రకంగా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ కేసు తీరు గురించి ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ అన్వేష్ అనేది 3 రకాలైనటువంటి చట్టాలు, 3 రకాలైనటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ సైబర్ యాక్ట్, సైబర్ విధానాల్లో ఏం చెప్తుంది, నార్మ్స్ ఏం చెప్తుంది అనేది అందరికి తెలిసిందే. మనోభావాలు, మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఎంత ఉందో మనోభావాలను కించపరచకూడదనేంత బాధ్యత కూడా అందరి మీద ఉంది. సైబర్ యాక్ట్, సైబర్ చట్టాలు స్పష్టంగా చెప్తుంది, నీ ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడవచ్చు, రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ పరిధి దాటి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైబర్ అంటే ఆయన సోషల్ మీడియా ద్వారా మాట్లాడాడు, తనకున్న ప్లాట్ఫామ్లో మాట్లాడాడు, కాబట్టి సైబర్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. రెండోది జనరల్ లా ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడే మతాల మీద ద్వేషం, సమాజం మీద చూపించే ప్రభావాలు, భారత సంవిధాన యాక్టు, సో ఓల్డ్ అవుతున్నాము ఐపీసీ చట్టాలు, వీటితో పాటు అతడు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి విదేశ వ్యవహారాలు కూడా ఇందులో పనిచేస్తాయి. ఎందుకంటే ఇంటర్పోల్ వ్యవస్థ నుంచి అతను పట్టుకురావాల్సి ఉంటుంది. ముందు అతను మాట్లాడినది ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్లో అయితే ఉందో దాన్ని ఏదైతే ఆయన వీలైతే ఎండార్స్ చేస్తూ ఏ లింకులు అయితే పెట్టారో ఆ ప్లాట్ఫామ్ ఓనర్లకు ఇతని వ్యక్తిగతమైన వివరాలు, ఇతనిటువంటి సమాచారం పూర్తిగా ఇవ్వమని ప్రాథమికంగా, అంటే బేసికల్లీ అడగాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఆ సోషల్ ప్లాట్ఫామ్స్కు లెటర్ రాసినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. అంటే వాళ్ళకి అన్ని రకాలు తెలుసు, బట్ వాడు అఫిడవిట్గా ఏమి ఇచ్చాడు, ఎక్కడ ఉంటున్నాము, ఏముంటున్నాడు అనేది ఒక రెసిడెన్స్ ప్రూఫ్ లాంటి ఏదైనా ఇచ్చి ఉంటాడు. ఆయనకు సంబంధించినటువంటి అకౌంట్ లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి అటాచ్ అయి ఉంటుంది కదా, దాని డీటెయిల్స్. సో దానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, అట్లా ఇవన్నీ కూడా ఆ సదరు సంస్థ నుంచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లీగల్ ప్రొసీడింగ్ ఉంటుంది. లీగల్ ప్రొసీడింగ్ విత్ ఇన్ ఇండియన్ సరిహద్దుల్లో ఉంటే అతను మాత్రం ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రాత్రి కాడ ఏ బొక్కలు ఏ దొరయలు ఉన్నా కూడా పట్టుకురావచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆ దేశాలతోటి మనకున్నటువంటి నేరస్తుల ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పందం ఉందా లేదా, లేకున్నా కూడా తీసుకురావచ్చే పరిస్థితులు ఉంటాయి. అంటే ఒకవేళ ఆ దేశంతో మనకు ముందస్తుగానే నేరస్తుల మార్పిడి అనేది లేకపోతే అంటే కేసు తీవ్రతను బట్టి కరస్పాండెంట్ చేసి కూడా తీసుకురావచ్చు. ఇకపోతే ఒకవేళ అతడు ఆ దేశ పౌరత్వం తీసుకున్నాడు అనుకోండి, సహజంగా నిన్న మనం చూసిన ఐబొమ్మ రవి ఆ దేశ పౌరసత్వం తీసుకున్నప్పుడు అతను ఆ దేశ ప్రమేయంతోనే లా చట్టం చర్యలను జరగాల్సి ఉంటుంది. అంత మాత్రం ఆ దేశ పౌరస్తుడు కాబట్టి అతన్ని మనం విచారించే హక్కు లేదనడానికి వీలు లేదు. నేరం ఎక్కడ జరిగినా సరే నేరస్తుడు ఏ దేశాల్లో ఉన్నా కూడా తీసుకొచ్చే విధానం అన్ని దేశ చట్టాలు ఉన్నాయి. కాకపోతే మ్యూచువల్, అంటే వాళ్ళు వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆల్రెడీ అగ్రిమెంట్ ఉందా లేదండి. ఈ రకంగా చూస్తే మన దేశం ఇప్పుడు విశ్వగురు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో అన్ని సంబంధాలు, సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికి కూడా ఏ దేశం కూడా రిఫ్యూజ్ చేయదు. అందున హిందూ మనోభావాల విషయంలో అతని మీద ఉన్న కేసు నమోదైనప్పుడు హిందూ రిప్రజెంటివ్గా భావిస్తున్న నరేంద్ర మోడీ పాలనలో అట్లాంటి వాడిని పట్టుకురావడం 5 నిమిషాల పని కాబట్టి ఖచ్చితంగా పట్టుకొస్తారు. కేసు అయితే తీవ్రతరంగా ఉంది. ఖచ్చితంగా ఏ బొక్కలో బొరియలో దాచుకున్న, ఏ థాయిలాండ్, ఏ మసాజ్ సెంటర్లో
పండుకున్న అతను పట్టుకొచ్చే మాట వాస్తవం, ఖచ్చితంగా పట్టుకొస్తారు. ఇకపోతే అతను మాట్లాడిన తరీక ఏంటి, అసలు ఏం చేసే ప్రయత్నం చేశాడంటే వాస్తవానికి స్త్రీ గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. తప్పేం లేదు, స్త్రీకి స్వేచ్ఛ కావాలి, సమాన హక్కులు కావాల్సిందే, సమాన హక్కులతో పాటు బాధ్యతలకు ఉండాల్సిందే, చట్టం అందరికీ సమానమే. ఇప్పుడు అతను అంటే ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది ఏంటి, ఆయన సూచన మాత్రమే చేశాడు. స్త్రీ ఎలా ఉంటే ఇలా ఉంటే గౌరవం దక్కుతుందని, ఇలాగే ఉండవని ఏం చెప్పాలి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్టుకోవద్దు, మేము చెప్పింది కట్టుకోవాలని చెప్పలేదు ఆయన. చెప్పని దానికి విపరీత అర్థాలు తీసేసుకొని అనసూయ గారు మాట్లాడడం, ఆ తర్వాత చిన్మయ్య గారు మాట్లాడారు. చిన్మయ్య గారు మాట్లాడిన తర్వాత ఆమెకు పెట్టాల్సినటువంటి గడ్డి లాంటిది పెట్టేశారు జనం కూడా. ఏంటంటే అమ్మ నువ్వు మరి బూతులు మాట్లాడినప్పుడు, నీ ఫెమినిజం మాట్లాడిన నువ్వు ఆ బూతులు కానీ ఆ మేలు తరహా పాటలు మాట్లాడినప్పుడు మరి నీ బుద్ధేటి పోయింది, డబ్బులు ఇస్తే ఏ పాట నువ్వు వాడతావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీతులు చెప్తున్నావు అనగా ఆ రోజు నుంచి ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ట్విట్లు కానీ ఎక్కడ చేయలేదు, వెనక్కి వెళ్ళిపోయింది. అనసూయగా మాత్రం కావాలనే 1-2 సార్లు రెచ్చగొట్టేలా పాత తాలూకు మళ్ళీ బిగ్నీ ఫోటోలు కావాలని పెట్టడం, వాస్తవం బిగ్నీ ఫోటో పెట్టి కవ్విస్తుంది. వాస్తవం ఏంటి, ఆమె స్వేచ్ఛ, ఆమె అడ్రస్ వేసుకోవచ్చేది ఆమె స్వేచ్ఛే, నిజంగా కూడా ఆమె ఇష్టం. కానీ అది మాకు అవసరం లేదు కదా, మా ప్లాట్ఫామ్లో మీద ఓపెన్ చేసి పెట్టడం మాకు అవసరం లేదు. ఇదే కదా ఆయన చెప్పింది ఇంచుమించు. సో అయినా కూడా ఇట్లా అయినతో పాటు ఇక్కడ నాన్ వెజ్ కూడా పరిగెత్తుకొచ్చేసి అరే బాబు ఇట్లా మీరు ఇట్లా వేసుకుంటారా, రేపులు జరిగిపోతూ ఉన్నాయి అంటే రేపులు ఎప్పుడైనా జరుగుతూనే ఉన్నాయి దేశంలో, ఎక్కడైనా జరుగుతూనే ఉంది. అంటే వ్యవస్థ మీద జరుగుతుంది, వృద్ధుల మీద జరుగుతుంది. అంతమంది చీర కట్టుకుంటే రేపులు జరగవని ఏం చెప్పాలి ఆయన. రెస్పెక్టింగ్ మారుతూ ఉంది, ఉద్దేశం మారుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే నీకు ప్రొవోక్ చేసే విధానం, అంటే నీకు నువ్వే ప్రొవోక్ చేస్తే అతనిలో చెడు బుద్ధులు గుర్తుండవచ్చు, లేదా నువ్వు మంచి గౌరవప్రదమైన కనిపిస్తే ఆయన గౌరవం కలుగుతుండవచ్చు. అంత మాత్రాన ఇలాగే ఉండాలని నిర్దేశించలేదు. కానీ అన్వేష్ వచ్చేసి ఇదే పలానా థాయిలాండ్ దేశం అట జీడిపి బాగా పెరిగింది, ముందుకెళ్ళిపోతుందని చెప్తుంది. మరి థాయిలాండ్ దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసో తెలియదో, ఆయనకు తెలుసు. ఆయన ప్రపంచ పర్యాటకుడు కాదు, ప్రపంచ వ్యభిచారి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆయన ప్రాస్టిట్యూట్ సెంటర్లకు వెళ్ళడం, వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళతోటి వీడియోలు చేయడం చూస్తూ ఉన్నాం. అలాంటి థాయిలాండ్ దేశం వ్యభిచారంతో దేశం ముందుకెళ్తున్నట్టు, ఆదాయం సంపాదించిన దేశం, సనాతన ధర్మంతో ముందుకెళ్తున్నటువంటి మన దేశంతో పోటీ పెట్టి చెప్పడమే ఆయన అజ్ఞానం. దాంతోపాటు ఇది కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీస్తూ, మత విశ్వాసాలను దెబ్బతీస్తూ సీతమ్మ వారి కానీ ద్రౌపది కానీ అంచుత వ్యాఖ్యలు చేయడం, తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం, ఆ స్త్రీల పట్ల ఆయన తరచు ఎప్పుడు కాదు, అప్పుడే కాదు అంతకు ముందు కూడా చులకనగా మాట్లాడే సందర్భాలు, రకరకాల పేర్లతో ఏదో మనం చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉండే పదాలను మాట్లాడి స్త్రీని పోల్చడం. ఈవెన్ సో వాళ్ళతో చేసేటువంటి కార్యక్రమాలు అంతా పక్కన పెట్టుకొని తెలుగులో మాట్లాడితే అలా పాప భాష రాకుండా బూతులు మాట్లాడేవాడు. ఇట్లా ఈయన మాట్లాడిన ఇవన్నీ కూడా పాపం అండి. ఈరోజు చట్టానికి దొరికిపోయాడు అతను. ఇప్పుడు థాయిలాండ్లే కాదు, ఏ దేశంలో అయినా దాచుకునే తిరుగుతున్నాడు, బయట బహిరంగ తిరగట్లేదు. ఎందుకంటే మన దేశంలో ఎక్కడైనా కనపడితే ఆయన ఎక్కడ దాడి చేస్తారో అని కొన్ని సంస్థలు కూడా ఆల్రెడీ దాడి చేయమని కూడా పిలిపించినట్టు కూడా మనం వింటా ఉన్నాం. సరే అది చట్ట ప్రకారం తప్పైనప్పటికీ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ వేషం బేషరతుగా తప్పొప్పుకొని తనకు తానుగా వచ్చి లొంగిపోతే తప్పించి అతను క్షమిస్తానికైతే ఎవరు సిద్ధంగా లేరని నా ఉద్దేశం. నిజం చెప్పాలంటే ఆయన వ్యాఖ్యలో చాలా వరకు తెలుస్తుంది సార్, దేశ ద్రోహి అన్నట్టు కూడా. ఎందుకంటే ఇండియాని థాయిలాండ్ ని కంపేర్ చేయడం, అక్కడ వ్యవస్థని ఇక్కడ వ్యవస్థని కంపేర్ చేయడం, కొన్ని రకాల బూతులు కూడా మాట్లాడడం అయితే జరిగింది ఇండియా గురించి. ఆయన అటువంటి వారిని ఎంకరేజ్ చేసిన ప్రజలు కూడా తప్పే అని చెప్పొచ్చు సార్. నిజం చెప్పాలంటే ఒకవేళ అన్వేష్ దొరికితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ముఖ్యంగా ఆయనకు అప్పుడే ఆల్రెడీ పనిష్మెంట్ ఒకటి అవుతుంది. ఏంటంటే ముఖ్యంగా ఆయన ఛానల్కు ఉన్నటువంటి అన్సబ్స్క్రిప్షన్ చేసిన దానికన్నా ఆయన ఛానల్ మీద రిపోర్ట్ కొట్టండి. మీరు అందరూ రిపోర్ట్ కొట్టి అక్కడికి వెళ్ళి హేట్ స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద రిపోర్ట్ కొడితే కానీ అతని ఛానల్ ఎగిరిపోతూ ఉంది. ఇకపోతే అతను ఏదో విదేశాలలో ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాల గురించి చెప్తారనుకున్నాం, అట్లానే అందరూ కూడా ఆయన ఛానల్ చూస్తూ ఉంటారు. కానీ అతను వెళ్ళి ఆ దేశ సంస్కృతి గురించో, ఆ దేశ ఆచారాల గురించో, ఆ దేశ అభివృద్ధి గురించో, ఆ దేశ రాజకీయ పరిస్థితులు, ఆ దేశ చూడదగ్గ ప్రాంతాలు చెప్పడం మానేసి ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ ఆయన వ్యభిచార గృహాలకు వెళ్ళడం, అక్కడ చేయడం అనేది చూస్తున్నాడు. ఎవరైనా సాంస్కృతిక మార్పు గురించి ప్రపంచ యాత్ర చేశారు, సంస్కృతి అవగాహన కోసం చేశారు, మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు చైనా పర్యాటకులు కానీ చూస్తే చరిత్ర పరిశోధకులంతా కూడా యాత్ర చేసిన వాళ్ళంతా కూడా ఎక్కడో
యూరోప్ దేశాలు కొన్ని మాత్రమే రాజ్య విస్తరణ కోసం ప్రపంచ యాత్ర చేశారు. అట్లా వచ్చిందే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిది. కానీ చాలా వరకు చరిత్ర పరిశోధన చేయడానికి వచ్చారు. ఇతడు కూడా ఆ చరిత్ర పరిశోధనకు చారిత్రక ప్రదేశాలు చూపిస్తానికి వెళ్తే అవి చూపిస్తాడు అని చెప్పేసి మన తెలుగువాడు కదా ఎవరు చేయని రిస్క్ తీసుకుని వెళ్తున్నాడు ఉద్దేశంతో అభిమానంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉంటే అతడు నేర్పుతున్నటువంటి ఇట్లాంటి విష సంస్కృతులు, వ్యభిచారం గురించి నేర్పడము, లేదా హిందూ మతాల గురించి రెచ్చగొట్టేలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. అదని నాకు తిన్న వరకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ కూడా పడాలనేది నేను కోరుకుంటాను. ఏదేమైనా సరే ఇప్పుడు అన్వేష్ చేసిన వ్యాఖ్యలు పక్కన పెట్టేస్తే ఆయన దొరికితే ఎలాంటి శిక్షలు పడాలని కూడా ముందుగానే ప్రజలైతే ఊహించేస్తున్నారు. మరి ఆయన పైన కేసులు కూడా ఎక్కువగా నమోదవడం అయితే జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఇన్స్టాగ్రామ్ ఐడిని పోలీసులు హ్యాండ్ ఓవర్ కి వచ్చిన తర్వాత ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో, ఆయన మీద ఎలాంటి చర్యలు ఏర్పడతాయి అనే విషయాల గురించి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.